హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నువ్వు ఆఫీసుకు వెళ్ళగానే ఆమెను కలువు. నువ్వు ఆఫీసుకు వెళ్ళగానే ఆమెను కలువు. వాళ్ళు గుడికి రాగానే నువ్వు ఇంటికి వెళ్ళు. వాళ్ళు గుడికి రాగానే నువ్వు ఇంటికి వెళ్ళు. అతడు చదవగానే అదేంటో నాకు చెప్పు. అతడు చదవగానే అదేంటో నాకు చెప్పు. ఇలాంటి వాక్యాలు మరి మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. ఇవే వాక్యాలు, అంటే ఇలాంటి వాక్యాలను మలయాళంలో ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక కామన్ పాయింట్ అనేది కనిపిస్తూ ఉంది. గమనించారా? చూడండి. వెళ్ళగానే, రాగానే, చదవగానే. చూసారా? గానే 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 వచ్చింది కదా. ఇప్పుడు ఈ గానే అనే పదాన్ని మలయాళంలో ఏమంటారు తెలుసుకుంటే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా ఉపయోగించవచ్చండి. మరి వెళ్దామా? రండి. గానే అంటే మలయాళంలో ఉడనే. ఉడనే. చూడండి. తెలుగు, మలయాళం. తెలుగులో చూడండి. నువ్వు తినగానే, నువ్వు వెళ్ళగానే, నువ్వు చదవగానే, నువ్వు పాడగానే, నువ్వు మాట్లాడగానే. ఇప్పుడు వీటినే మలయాళంలో ఎట్లా చెబుతారు అనేది తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు చూడండి. నువ్వు అనేది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్. నువ్వు, అతడు, ఆమె, అది, ఇది, వారు, నేను, ఇలాంటి పదాలన్నీ మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు మలయాళంలో ఎట్లా చెబుతారని. కాబట్టి ఇక్కడ ఆ పదాలు మరి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండోది, తినడం, వెళ్ళడం, చదవడం, పాడడం, మాట్లాడటం. ఇవన్నీ ఏంటండి? క్రియలు. అవునా? క్రియలు కూడా మీరు నేర్చుకోవాల్సిన పని లేదు. ఎందుకని? మీరు ఈ వీడియోస్ చూడక మునిపే మీరు క్రియలకు సంబంధించిన వీడియోస్ చూశారు కాబట్టి. అక్కడ ఎన్ని నేర్చుకున్నారు క్రియలు? 300 క్రియలు ఇచ్చానండి. అది ప్రజెంట్ ప్లస్ పాస్ట్ ఇవ్వడం జరిగింది. అవునా? ఇక మీరు ఈ వీడియోలో నేర్చుకోవాల్సింది ఏంటండి? గానే అనే తెలుగు పదానికి మలయాళంలో ఏమంటున్నారు, అది వాక్యాలు ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటే సరిపోతుంది. అవునా? చూడండి. నువ్వు తినగానే అంటే మలయాళంలో నీ కలిచ్చ ఉడనే. నువ్వు తినగానే అంటే మలయాళంలో నీ కలిచ్చ ఉడనే. నువ్వు అంటే మలయాళంలో నీ, తినడం అంటే కలిచ్చ, గానే అంటే ఏం చెప్పాను ఇప్పుడే, మలయాళం ఏమనాలి? ఉడనే. నువ్వు వెళ్ళగానే మలయాళంలో నీ పోయ ఉడనే. నీ పోయ ఉడనే. నువ్వు అంటే మలయాళంలో నీ, వెళ్ళడాన్ని పోయా, గానే అంటే మలయాళంలో ఉడనే. నువ్వు చదవగానే, నువ్వు అంటే మలయాళంలో నీ, చదవడం మలయాళంలో వాయిచ్చ, గానే అంటే ఉడనే. నువ్వు చదవగానే అంటే మలయాళంలో నీ వాయిచ్చ ఉడనే. నీ వాయిచ్చ ఉడనే. నువ్వు పాడగానే, నువ్వు అంటే మలయాళంలో నీ, మరి పాడడాన్ని ఏమంటారు మలయాళంలో? పాడియా. పాడియా. గానే అంటే మలయాళంలో ఉడనే. నువ్వు పాడగానే అంటే మలయాళంలో నీ పాడియ ఉడనే. నీ పాడియ ఉడనే. నువ్వు మాట్లాడగానే, నువ్వు మాట్లాడగానే, నువ్వు అంటే మలయాళంలో నీ,
మాట్లాడడాన్ని ఏమంటారు మలయాళంలో? సంసారిచ్చ. సంసారిచ్చ. గానే అంటే మలయాళంలో ఉడనే. నువ్వు మాట్లాడగానే మలయాళంలో నీ సంసారిచ్చ ఉడనే. నీ సంసారిచ్చ ఉడనే. చూసారా ఎంత సింపుల్ అండి. ఓకే, ఇప్పుడు ఈ నేర్చుకున్న చిన్న చిన్న అసంపూర్ణ వాక్యాలను సంపూర్ణ వాక్యాలు చేయాలంటే వీటి ముందు మరొక వాక్యాన్ని కలిపితే సరి. చూడండి, మీకు అర్థం అవడం కోసం కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ చేయి. ఇప్పుడు ఇదే వాక్యం మలయాళంలో చెప్పాలి. చూడండి, నువ్వు అంటే మలయాళంలో నీ, అమెరికాకు మలయాళంలో అమెరికా ఇలేక్. అమెరికా ఇలేక్. వెళ్ళగానే ఏం చెప్పాను? వెళ్ళడం అంటే పోయా, గానే అంటే ఊడానే, కలిపి వెళ్ళగానే అంటే పోయ ఊడానే. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే మలయాళంలో నీ, నాకు అంటే ఎనిక్, ఫోన్ చేయి అంటే ఫోన్ చేయి. ఇప్పుడు కలిపి చెప్పండి. నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ చేయి మలయాళంలో. നീ അമേരിക്കയിലേക്ക് പോയ ഉടനെ നീ എനിക്ക് ഫോൺ ചെയ്. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో ఈ గానే అనే పదాన్ని ఉపయోగించి చాలా ఉదాహరణలు ఇచ్చాను. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.